ఎమ్మి పప్పు. హాయ్ ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయింది. ఇవాళ వంట లేట్ అయిపోయింది. మామిడికాయ పప్పు చేసిన, కొద్దిగా మామిడికాయ, కొద్దిగా టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేయాలి. ఆల్రెడీ జీలకర్ర ఆవాలు వేసేసుకున్నా. మామిడికాయ పెసరపప్పు చేసుకున్నా నేను. జల్దీ ఉడుకుతుంది మనకు. అండ్ వచ్చేసి కమ్మగా మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది కదా. అయితే ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసేసుకొని, ఇక్కడ ఫ్రై అవుతుంది. ఉల్లిగడ్డ పచ్చగా దంచుకొని ఇలా ఫ్రై అయిపోవాలి. అండ్ నేను ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నా. నేను పప్పు లాస్ట్లో యాడ్ చేస్తాను, పెసరపప్పు కాబట్టి. టమాటా అండ్ కొద్దిగా పప్పు, ఇక్కడ నేను ఒక చిటికేడు ఇంగువ వేసుకుంటున్నా. చిటికేడు ఇంగువ టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పు 10 నిమిషాలు నానబెట్టుకున్నా. కొద్దిగా పప్పు ఈ వాటర్లో టమాటాలో ఉడికినాక మామిడికాయ వేసుకుందాం మనం. 5 నిమిషాలు ఉడికినాక మామిడికాయ వేసుకుందాం. మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి నేను లాస్ట్లో వేస్తున్నా. ఇలా ఉడికినాక నా ఫోన్ కదులుతుంది. తగినంత కారం, నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసిన, మళ్ళీ కారం పొడి వేసుకున్నా. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి. పుల్లగా కారంగా బాగుంటుంది మామిడికాయ పప్పు. ఇలా కలర్ఫుల్ పప్పు. ఇప్పుడు మామిడి పండు యాడ్ చేద్దాం. ఇది చాలా పుల్లగా ఉంది కాబట్టి నేను హాఫ్ పచ్చానే తీసుకున్నాను. మీరు తగినంత తీసుకోండి. ఆల్రెడీ మనం టమాటా వేసాం కదా, సరిపోతుంది ఇంత. అండ్ అయిపోయింది. ఒక్కటే విజిల్ సరిపోతుంది. ఇది పెసరపప్పు కాబట్టి మనకు ఒక విజిల్ సరిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఎమ్మి మామిడికాయ పప్పు రెడీ. ఓన్లీ 1 విజిల్. లవ్ యూ ఆల్. బాయ్.